హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సెట్స్. ఇందాక ఒక సినిమా చూసా. విజయ్ దేవరకొండ సినిమా అంటే ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడదాం. కింగ్డమ్ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక అండర్ కవర్ ఆపరేషన్ మీద విజయ్ దేవరకొండ గారు ఒక ప్లేస్కి వెళ్తారు అండ్ అక్కడి నుంచి ఏం జరిగింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. సో మూవీ ఎలా ఉంది అని ముందు మూవీ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. విజయ్ దేవరకొండ గారు తన బెస్ట్ ఇచ్చేశారు మూవీకి, చాలా బాగా చేశారు. అండ్ విజయ్ దేవరకొండ గారితో పాటు సత్యదేవ్ గారు ఈక్వల్ పర్ఫార్మెన్స్ అనిపించింది నాకు, అంత బాగా చేశారు. మన హీరోయిన్ రోల్ కూడా ప్రాపర్ రీజన్ మీద అక్కడ కావాలి కాబట్టి తీసుకున్నట్టే అనిపించింది నాకు, చాలా బాగా చేసింది. అండ్ మన సైడ్ క్యారెక్టర్స్లో మన విలన్ రోల్ చేసిన వెంకటేష్ గారు నాకు జాలరెడ్డి గుర్తొచ్చిండు కొన్ని సీన్స్లో చూస్తున్నప్పుడు అయితే, కానీ చాలా బాగా చేశాడు తను కూడా. అండ్ మిగతా కో యాక్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం అనిరుద్ధ్ గారు మూవీ ఎక్కడ కూడా తగ్గకుండా చాలా గట్టిగా కొట్టారు. మూవీ మాత్రం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, మూవీ మీకు ఎక్కడ లో అనిపించదు. ఒకవేళ మీకు మూవీ లో అనిపిస్తున్న టైంలో అనిరుద్ధ్ గారు మూవీ లేపేస్తారు, అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే, సాంగ్స్ అయినా సరే. అండ్ సాంగ్స్ విషయంలో నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏంటి అని అంటే, హృదయం లోపల సాంగ్ అనేది లేదు. నేను ఉంటుంది అనుకున్నా, బట్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను టైటిల్ కూడా స్నాప్ పెట్టలేదు సార్, ఇంట్రెస్టింగ్గా చూస్తూ సాంగ్ వచ్చినప్పుడు పెట్టుకుందాము అని, బట్ అయిపోయింది అట్లా సమ్ టైమ్స్. పాపం ఫీల్ అయినట్టున్నారు. సో ఎవరైనా సరే సాంగ్ కోసం ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, విజువల్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఎవ్రీ సెటప్కి, ప్రతి ఒక్క సీన్కి పే ఆఫ్ ఉంది. ఎవ్రీ క్యారెక్టర్ వాస్ పర్ఫెక్ట్లీ రిటర్న్. ఎవరికి కూడా ఇది అరే వీళ్ళ క్యారెక్టర్ ఇంకా బాగా రాస్తే బాగుండు అని ఏమి అనిపించలేదు, అందరికీ బాగా రాశారు. నాగవంశి గారు చెప్పినట్టు ఇట్స్ ఎ కంప్లీట్ సింగిల్ పార్ట్ ఫిలిం. మనకేదో లీడ్లా వదిలిపెట్టి సెకండ్ పార్ట్ కోసం అని ఏం చెప్పలేదు. ఇట్స్ కంప్లీట్లీ వన్ పార్ట్ ఫిలిం. ఈ పార్ట్ సక్సెస్ అవుతే, ఈ పార్ట్ బాగుంటే, ఈ పార్ట్ మంచిగా ఆడితే ఇంకో పార్ట్ తీస్తా అన్నారు. దట్ విల్ బీ సమ్ అదర్ టైం, ఇప్పుడు కాదు. అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే, జెర్సీ మూవీ తర్వాత ఒక జెర్సీ మూవీ ప్లాట్కి ఈ మూవీ ప్లాట్కి చాలా డిఫరెన్స్ ఉంది, కానీ చాలా బాగా రాశారు, చాలా బాగా. ప్రజెంటేషన్ కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకంటే వార్ సీక్వెన్సెస్లో, ఆ పీరియడిక్ టైంలో, లుక్ పరంగా కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా చాలా బాగా తీశాడు. అండ్ ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే, గో అండ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. అబ్బా, కొండన్న కంబ్యాక్ ఇచ్చాడు అంతే, మామూలుగా ఉండదు. ఫనీ మా రాసుకోను కూడా అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకోవాలి. కొండన్న మామూలుగా ఇవ్వలేదు. ఎవ్రీథింగ్ మూవీ స్టార్ట్ అయిన విధానమైన, ఎండ్ అయిన విధానమైన చాలా బాగుంది. మధ్యలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, బట్ ఫ్లాస్ ఆర్ నెగోషియబుల్. అసలు అవసరమే లేదు ఆ ఫ్లాస్ గురించి, అంత బాగుంది మూవీ మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. నేనైతే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. మీరేదో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకండి. ఇట్స్ ఏ గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ విత్ విజయ్ దేవరకొండ విత్ అనిరుద్ధ్ మ్యూజిక్, అంతే. అంత సింపుల్ థాట్తో వెళ్ళిపోండి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు, ఓకేనా? గో అండ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. చాలా బాగుంటుంది మూవీ. మీకు ఎక్కడ మీరు పెట్టిన పైసలకి వర్త్ మా అంతే, సరేనా? అలా ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్డ్, చాలామంది చేసుకోలేదు, బట్ చేసుకోండి. సో అలానే ఇలాంటి మంచి వీడియోస్ కోసం, కాన్సెప్ట్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ. అండ్ వీడియోస్ అనదర్ వీడియో మా బాయ్.